Hello, my dear viewers and sweet subscribers. దిస్ ఈజ్ గ్రీన్ టీ. ఇదేంటి అంటే గ్రీన్ టీ. గ్రీన్ టీ అంటున్నారు, రెడ్ కలర్లో ఉంది ఏంటి అంటున్నారా? అయితే ఈ గ్రీన్ టీని కొంచెం హెల్తీగా ప్రిపేర్ చేయడానికి, అసలు విడిగా గ్రీన్ టీనే చాలా హెల్తీ. మామూలు టీ మీద పోలిస్తే గ్రీన్ టీ చాలా మంచిదని చెప్తూ ఉంటారు అందరూ. అయితే నేను ఆ గ్రీన్ టీని ఇంకొంచెం హెల్తీగా ఎలా తయారు చేశాను అంటే, ఇందులో కొంచెం యాలకులు, దాల్చిన చెక్క, తులసి ఆకులు, శంకు పుష్పాలు అంటారు కదండి, ఆ శంకు పుష్పాలు ఒక 4, ఒకవేళ పుష్పాలైనా పర్వాలేదు, వాటి ఆకులైనా కూడా పర్వాలేదు, అవి తమలపాకు వేసి, తమలపాకు వల్ల ఈ రెడ్ కలర్ వచ్చేస్తుంది. ప్రస్తుతం అయితే తమలపాకు వేయలేదు, కానీ కలర్ వచ్చింది దాల్చిన చెక్క వల్ల అనుకుంటా. అవి వేసి చక్కగా మరగబెట్టి తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, చక్కగా మంచి టేస్టీగా కూడా ఉంటుంది. మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఈ టీ ఇస్తే, ఇప్పుడు అందరూ టీ బాబోయ్ నేను టీ తాగట్లేదండి, ఎందుకంటే టీ కాఫీల వల్ల ఆరోగ్యం పాడైపోతుందని ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే, అమ్మో నేను టీ తాగనండి, లేకపోతే ఇప్పటికే 4-5 సార్లు టీ తాగేసానండి అని చెప్తూ ఉంటారు. ఈ గ్రీన్ టీ ఇలా ప్రిపేర్ చేస్తే తులసి, దాల్చిన చెక్క, యాలకులు, శంకుపుష్పాల ఆకులు, తమలపాకులు ఇవన్నీ వేసి, వీలైతే రావి చెట్టు ఆకులు, దాని బెరడు, మల్లి ఆకులు, మల్లి చెట్టు ఉంటుంది కదండి దాని ఆకులు, మల్లె ఆకులు అంటండి ముఖ సౌందర్యానికి పనిచేస్తాయట మల్లె ఆకుల వల్ల. ఇవన్నీ వేసుకొని మరిగించి, ఇలాంటి టీ మీ ఇంటికి వచ్చిన గెస్ట్కి ఎన్నిసార్లు ఇచ్చినా మీరు వాళ్ళకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. అదే మామూలు టీ అయితే అంత హెల్తీ కాదు. మామూలు టీలో కూడా ఇవన్నీ వేసి తయారు చేస్తే ఓకే, మంచిదే. అలా లేని పక్షంలో ఈ టీ చాలా బెటర్. ఇందులో ఇంకొక బెస్ట్ ఏంటంటే, మీకు పాలు కూడా అదవుతాయి. ఈ మధ్య పాల ప్యాకెట్లు మంచివి కావు, కల్తీ అంటున్నారు. ఆ బాధ తప్పుద్ది అనమాట. అది సంగతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.